5 నిమిషాల తరువాత శేషగిరి రయ్యమని గదిలోకి తిరిగొచ్చాడు. అతని కళ్ళల్లో నిప్పులు రాలుతున్నాయి. హేమ, మీ వదిన చెప్పింది నిజమేనా అన్నాడు. అవును అనాలనుకుంది హేమ. కానీ నోట్లోంచి మాట పెగల్లేదు. తల ఊపి ఊరుకుంది. ఎవరికి చెప్పి చేసావు ఈ పని? నాకు చెప్పనవసరం లేదా? నేను చచ్చాననుకున్నావా? శేషగిరి కంఠం గర్జించింది. చెయ్యి గాలిలోకి లేచి హేమ చెంప చెళ్ళుమనిపించింది. అతనిలో యుక్తాయుక్త జ్ఞానం నశించింది. హేమ పొడుగాటి జడ పట్టుకుని మెడ వెనక్కి వంగదీశాడు. రంగనాయకి చప్పున భర్త చెయ్యి పట్టుకుని బలంగా ఆపింది. మీకేమైనా మతిపోయిందా? ఈ గొడవంతా తరువాత ముందు వాళ్లకు ఏం చెప్పాలో చూడండి అంటూ హెచ్చరించింది. శేషగిరి ఒక్కసారి నీరుగారిపోయాడు. మంచం అంచున కూలబడుతూ, నాకు తెలియదు రంగా, ఏం చేస్తావో నువ్వే చెయ్యి. ఆయన ఎవరో కాదు, ఫణిభూషణ్ రావు గారు. మనం కావాలని చేశామంటాడు. మనకు తెలియదని చెప్పినా నమ్మడు. ముందు గదిలో చేతిలో ఉన్న ఉంగరం పెట్టెను అటూ ఇటూ తిప్పుతూ కూర్చున్న సుధాకర్కి క్షణం ఒక యుగంలా ఉంది. అతని చూపులు మాటిమాటికి గుమ్మం వైపు మొహమాటంగా ఎగిరి మళ్ళీ అంతలోనే నేల మీదకి వాలుతున్నాయి. అందమైన జరీ పూలున్న గులాబీ బెనారస్ చీర కట్టుకుని తలదించుకుని అభిసారికలా ఈ గదిలో అడుగు పెట్టబోతున్న హేమ కోసం అతను ఆనందానురాగాలతో వేచి చూస్తున్నాడు. సుధాకర్కి గులాబీ పువ్వులన్నా గులాబీ రంగన్నా ప్రత్యేకంగా చాలా ఇష్టం. హేమ ఆ చీర కట్టుకుంటే దానికి లేని అందాలు విరజిమ్ముతాయి అని అతనికి బాగా తెలుసు. ఇంతలో రంగనాయకి ముందు గదిలోకి తొంగి చూసింది. పురోహితుణ్ణి ఉద్దేశించి మీరొక్కసారి ఇలా వస్తారా అంటూ పిలిచింది. ఆయన లేచి లోపలికొచ్చాడు. ఫణిభూషణ్ రావు గారి కళ్లల్లో విసుగు చిరాకు తొంగి చూసింది. వీళ్ల జాప్యానికి ఆయనకి ఒళ్ళు మండుతోంది. తన స్థితికి హోదాకి తగ్గట్లు వాళ్ళు హడావిడి పడడం లేదు. రోజు వచ్చిపోయే వాళ్ళని చూసినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఫణిభూషణ్ రావు గారు ఏదైనా భరిస్తారు గాని తన విలువను గ్రహించలేని మనుషుల్ని ఒక్క నిమిషం కూడా సహించలేరు. తమ సమాన ఫాయిలో లేని ఈ వియ్యం ఆయనకి మొదటి నుంచి కంపరంగా ఉంది. పురోహితుడు గబగబా ఎవరో తరుముకొస్తున్నంత గాభరాగా యువతలకొచ్చాడు. ఏమిటయ్యా ఇంక ఆలస్యం? ఓ చెంప మంచి గడియలు దాటిపోతున్నాయని నువ్వే. ఆయన పూర్తి చేయకుండానే పురోహితుడు దగ్గరగా వెళ్లి చెయ్యి అడ్డుపెట్టి చెవిలో ఏదో చెప్పాడు. చిన్నర్మై అన్నారాయన వెంటనే. చిత్తం, వాళ్ళు చెప్పిన మాట నేను మనవి చేశాను అంతే. శేషగిరెక్కడా? పిలవయ్యా బయటికి. ఆయన కుర్చీలోంచి లేస్తూ గర్జిస్తున్నట్లుగా అన్నారు. డాడీ? తండ్రి జేవురించిన ముఖం చూడగానే కంగారుగా పిలిచాడు సుధాకర్. జరగకూడదు ఏదో జరిగినట్లు అతని మనసు శంకించసాగింది. పురోహితుడు లోపలికి వెళ్ళాడు. కానీ శేషగిరికి బదులు రంగనాయకి బయటకొచ్చింది. ఏమమ్మా, ఏమిటిది? నిజమేనా? ఫణిభూషణ్ రావు గారు నిలదీస్తున్నట్లుగా అడిగారు. రంగనాయకి 2 చేతులు జోడించింది. బాబాయ్ గారు, మీరు పెద్దవారు, మాకు తండ్రి లాంటి వారు. మమ్మల్ని క్షమించాలి. ఈ అవమానం జరిగింది మీకు కాదు, మాకు. మాకు ఏమాత్రం ముందుగా చూచాయిగా అయినా తెలిసినా ఇంతవరకు రానిచ్చేవాళ్లం కాదు. మీరు పెద్ద మనసుతో మా స్థితిగతులు తక్కువ అని కూడా చూడకుండా మా సంబంధం కలుపుకోవాలి అనుకున్నారు. కానీ అంత అదృష్టం మాకు లేకపోగా మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళమయ్యాం అంది. ఒక్క నిమిషం సునిశితంగా చూస్తే రంగనాయకి జోడించిన చేతులు సుధాకర్ వైపుగా ఆ మాటలు మనస్ఫూర్తిగా అతనితో అంటున్నట్లుగా ఉంది. రంగనాయకి మాటలతో ఫణిభూషణ్ రావు గారి ఆగ్రహం కాస్త సడలింది. ఆయన కళ్లల్లో పైశాచికమైన ఆనందం లీలగా నాట్యం చేయటం రంగనాయకి గమనించకపోలేదు. ఆయనకు ఈ సంబంధం ఇష్టం లేదని మరోసారి దృఢంగా అర్థమైంది. సరేనమ్మా, కానీ మీ ఆయనేడి అన్నారాయన. రంగనాయకి లోనికి వెళ్ళింది. సుధాకర్ కూడా కుర్చీలోంచి లేచాడు. డాడీ అన్నాడతను ఆత్రంగా. ఫణిభూషణ్ రావు కొడుకు దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేశాడు. సుధా, ఈ సంబంధం మనకి కుదరదు. ఇంటికి వెళ్దాం పదా. డాడీ? అతని కళ్లల్లో 1,00,000 అనుమానాలు, 1,000,000 ప్రశ్నలు తలెత్తాయి. ఆ అమ్మాయి ఎవరినో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటోందట. ఏమయ్యా, చేసుకుంటుందా చేసుకుందా? పక్కనున్న పురోహితుడిని అడిగాడు. చేసుకుందటండి. అబద్ధం, పాలిపోయిన ముఖంతో అన్నాడతను. ఇంతలో శేషగిరి వచ్చాడు. అతను పెద్ద జబ్బుపడి లేచిన మనిషిలా ఉన్నాడు. అతన్ని చూడగానే తను విన్న విషయం అబద్ధం కాదని నిజమని సుధాకర్కి అర్థమైంది. శేషగిరి వస్తూనే ఫణిభూషణ్ రావు గారి 2 చేతులు పట్టుకున్నాడు. ఇవి మీ చేతులు కాదు, కాళ్లే అనుకుంటున్నాను అన్నాడు. ఫణిభూషణ్ రావు గారు చేతులు విదిలించేసినట్లుగా విదిలించుకున్నాడు.
ఏం చేస్తామయ్యా, నువ్వు నేను బాధపడితే మాత్రం జరిగేదేముంది? ఈ తరం కథ ఇట్లా ఉంది. ఎంతసేపు వాళ్ళ మంచి వాళ్ళ సుఖమే తప్ప ఇంకేమీ పట్టవు వాళ్ళకి. పెద్దవాళ్ళ కష్టసుఖాలు గౌరవ ప్రతిష్టలు వారికి అవసరం లేదు. ఈ మాటలు అంటున్నప్పుడు ఆయన క్రీగంట కొడుకు వైపు చూశాడు. ఆ చూపులో ఇదంతా నీకు కూడా వర్తిస్తుంది అన్న భావం ఉంది. కానీ సుధాకర్ ఇవేమీ గమనించే స్థితిలో లేడు. ఆశాభంగం అనేది ఎంత చేదుగా, ఎంత దుర్భరంగా, ఎంత గుండెలు పిండినట్లుగా ఉంటుందో మొదటిసారిగా తెలుసుకుంటున్నాడు అతను. నిరుత్తరుడైనట్లుగా నిలబడ్డాడు. చేతికి అందిన స్వర్గం ఇంతలో మాయమైపోయినట్లుగా ఉందతనికి. ఫణిభూషణ్ రావు గారు కొడుకు భుజం తడుతూ వెళ్దాం పద అన్నారు. డాడీ, సుధాకర్ కళ్లల్లో బాధ మెలితిరుగుతోంది. పద. మీసం అలవోకగా కొనగోటితో సరిచేస్తూ, అదృష్టం తలుపు తట్టగానే సరికాదురా, వెంటనే వచ్చి తలుపు తీసే యోగం కూడా ఉండాలి అన్నారు. ఆయన హితవు రంగనాయకి శేషగిరి ఇద్దరి గుండెలకు తాకింది. జగదాంబ గారు సుశీలమ్మ గారు గుమ్మం దగ్గర చిత్తరువుల్లా నిలబడి చూస్తున్నారు. సుధాకర్ ఫణిభూషణ్ రావు గారు ఇద్దరు గుమ్మం దాటుతూ ఉండగా రంగనాయకి ఆగండి, ఒక్క నిమిషం ఉండండి అని అరిచినట్లుగా అంది. అందరూ ఉలిక్కిపడ్డట్టుగా చూశారు. రంగనాయకి లోపలికి పరిగెత్తి బెనారస్ చీర జాకెట్టు తెచ్చి పురోహితుడి చేతిలో పెట్టింది. అది చూడగానే సుధాకర్ మనసు విలవిలలాడింది. ఆ అమ్మాయిని ఉంచుకోమనండి అని ఎంతగానో అనాలనిపించింది. కానీ అప్పటికే తండ్రి తీసుకువెళ్ళి కారులో పెట్టండి అనడంతో మాట్లాడలేకపోయాడు. అరగంట క్రితం ఎంతో ఆనందంతో ఎన్నో కలలతో ఈ గుమ్మంలో అడుగుపెట్టిన సుధాకర్ ఇప్పుడు తీవ్రమైన ఆశాభంగంతో బయటికి వెళ్లి కారులో కూర్చున్నాడు. ఇంత అవమానాన్ని ఫణిభూషణ్ రావు గారు ఇలా శాంతంగా భరించి మౌనంగా వెళ్లిపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. శేషగిరి కారు వరకు వెళ్లి సాగనంపాడు. ఆ రోజు హేమకి ప్రధానమని, స్థితివంతుడైన వరుడొస్తున్నాడని అందరికీ తెలిసింది. సుధాకర్ని చూడగానే కుతూహలంతో ఇరుగు పొరుగు ఆడవాళ్లంతా ఇళ్ల బయటకొచ్చి గుమ్మాల్లో నిలబడ్డారు. ఖరీదైన ఆ కారు, దర్జాగా ఉన్న ఫణిభూషణ్ రావు గారు అందంగా ఉన్న సుధాకర్ని చూడగానే వాళ్ల హృదయాలు ఈర్ష్యతో మెరమెరలాడాయి. మనకే ఉన్నారు ఆడపిల్లలు, కానీ ఇంత అదృష్టం వాళ్ళకేది అనుకున్నారు పెళ్లికి ఎదిగి ఉన్న పిల్లల తల్లులు. ఫణిభూషణ్ రావు గారి కారు కదిలి వెళ్లిపోయింది. శేషగిరి గుండెలో 1000 ముక్కలవుతున్నంత బాధగా ఉంది. ఆయన అన్నమాట అక్షరాల నిజమే. అదృష్టం వచ్చి తలుపు తట్టినా వెంటనే తీసే యోగం ఎంతమందికి ఉంటుంది? సుధాకర్ సంబంధం రాకపోతే హేమ మామూలు ఆడపిల్లలాగానే ఉండేది. కానీ ఐశ్వర్యం ఆమెను కోరుకుంటూ వస్తే అందుకోలేని మూర్ఖురాలైంది. నిర్భాగ్యురాలు, పాపిష్టిది. శేషగిరి పళ్ళు పటపటా కొరికాడు. అప్పటికే జగదాంబ గారు హేమని బుగ్గపోట్లు పొడుస్తోంది. ఓసి దౌర్భాగ్యురాలా, నీకు ఇదేం పోయే కాలమే? ఇంత హద్దు అదుపు లేకుండా ఎలా అయ్యావు? మీ అన్నయ్యతో మాట మాత్రం చెప్పకుండా పెళ్లి చేసుకొచ్చావా? అమ్మో, ఎన్ని గుండెలే నీకు! ఎక్కడ రాజాలాంటి ఈ సంబంధం, ఎక్కడ దిక్కుమాలినవాడు? నీ కళ్ళు ఎలా పూడిపోయాయి అంటున్నా. నీకు ఈ దుర్బుద్ధి వాడే ఎక్కించుంటాడు. బాగా మాటలు చెప్పి వలలో వేసుకున్నాడు. ఇదేమిటి హేమ, నేనింకా అందరూ ఆడపిల్లల్లా కాదు, చాలా తెలివిగల దానివి అనుకుంటూ వచ్చాను. నీకు అలాంటి ఉద్దేశం ఉంటే మీ వదినకైనా చెప్పొచ్చుగా. కనీసం నాలాంటి దాని చెవిని వేసినా ఎంత బాగుండేది. మీ అన్నయ్య మళ్ళీ తలెత్తుకోగలడా అంటూ సావిత్రమ్మ కూడా మందలించింది. హేమ ఏం మాట్లాడలేక తలదించుకుని కిందకి చూస్తూ నిలబడి ఉంది. ఈరోజు ఈ ప్రధానం ఉందని తనకు తెలియదు. తెలిస్తే మొదటే వదినకి చెప్పుండేది. ఈ మాట ఇప్పుడు తను అన్నా ఎవ్వరూ నమ్మరు. రంగనాయకి శేషగిరి లోపలికొచ్చారు. ఈ సమయంలో రమేష్ని ఇక్కడికి రాకుండా చేయమని హేమ మనసులో దేవుడికి 1000 దండాలు పెట్టసాగింది. కానీ ఇంటి ముందు టాక్సీ వచ్చి ఆగింది. అందులో నుంచి రమేష్ దిగి గదిలోకొచ్చాడు. అతన్ని చూడగానే రంగనాయకి కంగారు పడింది. గభాలను వెళ్లి వీధి తలుపులు మూసి అతన్ని ఇంట్లోకి రానివ్వకుండా చెయ్యాలి అన్న వెర్రి ఉద్దేశం కలిగింది. కానీ అప్పటికే రమేష్ లోపలికొచ్చాడు. పడక గదిలోకి వెళ్లబోతున్న శేషగిరి కారు చప్పుడు విని ఆగి వెనక్కి తిరిగాడు. రమేష్ని చూడగానే అతను ఒక్కసారిగా నిలువున దహించుకుపోయాడు. రమేష్ లోపలికి అడుగు పెట్టాడో లేదో దెబ్బతిన్న పులిలా ఒక్కసారిగా వెళ్లి అతని మీద కలబడ్డాడు. దొంగ రాస్కెల్, నిన్ను నమ్మి ఇంటికి రానిచ్చినందుకు ఇంత పని చేస్తావా? అందరూ కుక్కలా తరిమితే నేను మనిషిలా చూసినందుకు నాకు ఇది శిక్ష అన్నమాట. పాలుపోసిన చేతిని కాటు వేసే దొంగ వెధవి అని నాకు తెలియలేదు. నిన్ను చంపుతాను, నీ రక్తం కళ్ళ చూస్తాను. నా కంఠంలో ప్రాణం ఉండగా నా చెల్లెలు దీని దగ్గరకు రాదు. శేషగిరి బిగ్గరగా అరుస్తూ రమేష్ 2 చేతులు ఎత్తి ఎడాపెడా కొట్టసాగాడు.
ఒక్క నిమిషం రంగనాయకి చేష్టలుడిగిందానిలా నిలబడిపోయింది. రమేష్ చాలా ఆరోగ్యవంతుడు, బలవంతుడు కూడా. అతను ఏమాత్రం ఎదురు తిరిగినా శేషగిరి అతని చేతుల్లో నలిబిలి అయి ఉండేవాడు. కానీ చిత్రంగా ఎందుకో గాని రమేష్ అసలేమీ ఎదురు తిరగలేదు. తండ్రి కోపాన్ని తల వంచుకుని భరించిన శిశువులా మౌనంగా ఉండిపోయాడు. కానీ ఆ క్షణంలో అతను తిట్లు భరిస్తున్నప్పుడు ఆ ముఖంలో కదలాడిన భావం ఏ భాషకే అందనిది. రమేష్ ఎదురు తిరిగి ఉంటే, సమాధానంగా ఏదైనా చెప్పి ఉంటే రంగనాయకి తను కూడా అతన్ని 4 దులిపుండేది. కానీ అతడు తప్పంతా తనదే అన్నట్లు మౌనంగా ఊరుకోవడం చూసి ఏం చెయ్యాలో తెలియక తికమక పడింది. శేషగిరి చూస్తే పూనకం వచ్చిన మనిషిలా ఆ క్షణంలో రమేష్ అంతు చూసేటట్లుగా ఉన్నాడు. రంగనాయకి ఒక్కసారి స్పృహొచ్చిన దానిలా రెండంగల్లో భర్త దగ్గరకు వెళ్లి రమేష్ నుంచి అతని చేతుల్లాగి పెనుగులాడి విడిపించింది. మీకేమైనా మతిపోయిందా? అందరూ చూడండి ఎలా మూగారో అంటూ శేషగిరిని బలవంతంగా చెయ్యి పట్టి దాదాపు పిచ్చి బలంతో ఈడ్చుకు వెళ్ళినట్లుగా లాకెళ్లి లోపల గదిలోకి నెట్టి వెంటనే తలుపులు మూసి బయట గడియ పెట్టేసింది. ఒక్క నిమిషం రంగనాయకి చేసిన ఈ పనికి అందరూ దిగ్భ్రాంతి చెందినట్లుగా నిలబడిపోయారు. శేషగిరి వలలో చిక్కుకున్న అడవి జంతువుల తలుపుల్ని తన్నుతూ, రంగా తలుపు తీయి, నిన్నే, నేను ఇవాళ వాడి రక్తం కళ్ళ చూసిగాని వదలను అంటూ అరవసాగాడు. అప్పటికే ఈ గలాభాకి ఇరుగు పొరుగు అంతా గుమ్మంలో మూగేశారు. జగదాంబ గారు రమేష్ మీద విరుచుకుపడింది. నువ్వసలు మనిషివేనా? నీకు కృతజ్ఞత అనేది ఉందా? చల్లగా ఉన్న ఇంట్లో ఇలా నిప్పులు పోస్తావా? అభం శుభం తెలియని ఆ పిల్లని పిచ్చిదాన్ని చేసి దాని బ్రతుకులో చిచ్చు పెడతావా? అయినా నిన్ను ఇంట్లో చేరనివ్వద్దు అని నేను నెత్తి నోరు బాదుకుంటే మా వాళ్ళు విన్నారా? అసలు బాగా రోగం కుదిర్చావు. వాళ్లకు ఈ శాస్తి జరగాల్సిందే. రంగనాయకి, అమ్మా నువ్వు నోరు మూసుకో అని అరిచింది. జగదాంబ చర్రుమంది. నన్నే నోరు మూసుకోమంటున్నావా నువ్వు? ఇట్లా అని ఈ స్థితికి తెచ్చావు. నువ్వేదో పెద్ద తెలివిగలదాన్ని అని అనుకుంటున్నావు. చేసావు ఆడపడుచు పెళ్ళి. అప్పటికే అక్కడికి వచ్చి గదిలో ఓ పక్కగా ప్రాణం లేని బొమ్మలా నిలబడి ఉన్న హేమను రంగనాయకి రెక్కపట్టుకుని ఈడ్చుకొచ్చి రమేష్ వైపు తోసింది. వెంటనే 2 చేతులు జోడిస్తూ, రమేష్, నీకు నీ పెద్దలకి 1000 నమస్కారాలు. మీ ఇద్దరు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను చాలా సంతోషిస్తాను. ఇప్పటికీ మా కుటుంబం అయిన ఈ నవ్వుల పాలు చాలు అంది. జగదాంబ గారు ముందుకొచ్చింది. నీకేమైనా పిచ్చా ఏమిటి రంగా? వాడు దాన్ని ఏలుకుంటాడనుకుంటున్నావా? 2 రోజులు కాగానే మోజు తీరి వీధిలోకి నెట్టడు. దాని బ్రతుకు కుక్కల చించిన విస్తరవుతుంది. రమేష్ ఈ శాపనార్థాలు కూడా చాలా సహనంగా భరిస్తున్నట్లు అతని ముఖమే చెబుతుంది. హేమ వైపు చూస్తూ అడిగాడు. హేమ, వెళదామా? హేమ తల ఊపింది. ఇద్దరూ బయటికి నడిచారు. గుమ్మం దగ్గర చేరిన ఆడవాళ్లు చీలి దారిచ్చారు. అందరి గుసగుసలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఏమిటి గొడవ? ఇద్దరు పెళ్లి చేసుకున్నారట. ఏమిటి, నిజంగానా? నిజమంటుంటే అన్నగారు తన్ని తగలేస్తున్నాడు. ఇదేమిటి, ఇందాక కారులో ఇంకో అబ్బాయి వచ్చాడుగా? అతను తిరిగి వెళ్ళిపోయాడు. గుమ్మం దాటుతున్న హేమ గుమ్మం తగిలి తూలి బోర్లా పడబోయింది. రమేష్ చెయ్యి మెరుపులా వచ్చి హేమ జబ్బ గుచ్చి పట్టుకుని ఆపింది. ఆ తరువాత కూడా అతడు హేమ చేతిని వదల్లేదు. నిద్రలో లేచినట్లుగా తడబడుతున్న అడుగులతో నడుస్తున్న హేమను పడిపోకుండా జాగ్రత్తగా నడిపిస్తున్నవాడిలా తీసుకువెళ్లి టాక్సీలో కూర్చోపెట్టాడు. టాక్సీ వెళ్ళిపోగానే రంగనాయకి గుమ్మంలో నిలబడి చూస్తున్న వాళ్ల ముఖం మీదనే టపీమని తలుపులు మూసేసింది. శేషగిరి ఇంకా అరుస్తూనే ఉన్నాడు. తలుపులు తీ, అది మంచి పని కాదు, సావిత్రమ్మ మందలిస్తున్నట్లుగా అంది. మీకు తెలియదులేండి, కోపం తగ్గితే గాని ఆయన మనిషి కారు. 10 నిమిషాల తరువాత జగదాంబ గారు సావిత్రమ్మ గారు కూడా వెళ్ళిపోయారు. రంగనాయకి వీధి తలుపుల గడియ వేసి లోపలికొచ్చింది. రంగా, తలుపులు తీయకపోయావంటే నిన్ను నరుకుతాను అరిచాడు శేషగిరి. మంచిది, అలాగే నేను వెళ్ళి కత్తిపేటకి పదును పెట్టి సిద్ధం చేస్తాను. ఈ లోపల మీరు ఈ సిగరెట్లు కాల్చుకోండి. రంగనాయకి కిటికీలో నుంచి సిగరెట్ పెట్టి లోపలికి విసిరి వంటింట్లోకి వెళ్ళిపోయింది. అక్కడ పెరటిగుమ్మం దగ్గర 10 మంది ఆడవాళ్లు మూగి లోపలికి తొంగి చూస్తున్నారు. ఒక ఆవిడ పట్టలేక అడిగేసింది. రంగనాయకమ్మ గారు, ఏమిటి గొడవ? అసలేమైంది? ఏం లేదండి, మా హేమ పెళ్లి జరిగింది, మేం చేయలేదు. మా చేతి నుంచి డబ్బేమీ ఖర్చు కాకుండా తను చేసుకుందని మా వారికి కోపం వచ్చింది, అంతే, అంతకంటే ఇంకేం లేదు. మీరు కాస్త బయటికి వెళ్తారా? నేను తలుపులు మూసి లోపలికి వెళ్తాను, నాకింట్లో పనుంది అంది. వాళ్ళు వెళ్ళిపోయారు. రంగనాయకి తలుపులు మూసి అక్కడే ఒక క్షణం అలాగే నిలబడిపోయింది. తనకి ఒక్క చిన్న మాట చెప్పుంటే ఎంత గొడవ తప్పేది.
ఆ నిమిషంలో రంగనాయకికి హేమ మీద నిజంగా ఎన్నడూ ఎరగనంత కోపం వచ్చింది. ఏమిటి? సుధాకరా? ఫణిభూషణ్ రావు గారి అబ్బాయి సుధాకర ప్రదానం చేయడానికి వచ్చింది. అతన్నా నువ్వు కాదని తిరస్కరించింది? రమేష్ నిశ్చేష్టుడవుతూ అడిగాడు. హేమని తన గదికి తీసుకురాగానే ఇంటి దగ్గర తను రాకముందు ఏం జరిగింది, ఎవరెవరు ఏమన్నది చెప్పమని కోరాడతను. హేమ సమాధానం చెప్పకుండా ఏడవసాగింది. రమేష్కి ఆ క్షణంలో హేమను దగ్గరకు తీసుకోవాలి అని ఎంతగానో అనిపించింది. కానీ ఇంకా ఏదో అర్థం కాని జంకు అతన్ని ఆ చనువుకు దూరంగా నిలబెడుతోంది. రమేష్ బుజ్జగింపుగా అనునయంగా మరీ అడగ్గా హేమ ఎలాగో దుఃఖం నిగ్రహించుకుని జరిగిందంతా చెప్పలేక చెప్పింది. తల అడ్డంగా తిప్పుతూ, అన్నయ్య ఆ సంబంధం అంటే ఇష్టపడుతున్నాడనే అనుకున్నాను. కానీ ఇలా నాతో చెప్పకుండా, నా అభిప్రాయం కనుక్కోకుండా నిర్ణయం చేస్తాడోని అనుకోలేదు. నాకేమాత్రం తెలిసినా అన్నయ్యకి ఈరోజు ఇలాంటి అవమానం కలగనిచ్చేదాన్ని కాదు. కనీసం మన పెళ్లి ఇంకో రోజుకైనా వాయిదా వేసుకునేవాళ్ళం. లేకపోతే ఇంతకు ముందే జరిగిపోయేటట్లయినా జాగ్రత్త పడేవాళ్ళం. రమేష్ స్థాణువులా నిలబడ్డాడు. అతనికి శేషగిరి తిట్టిన తిట్ల కంటే, జగదాంబగారు పెట్టిన శాపనార్థాల కంటే, ఫణిభూషణ్ రావు గారి అబ్బాయి హేమను పెళ్లాడడానికి ముహూర్తం పెట్టుకోవడానికి వచ్చాడు అన్న విషయం చాలా బాధగా అనిపించసాగింది. ఫణిభూషణ్ రావు ఎవరో కాదు, తను పనిచేస్తున్న బట్టల కొట్టు యజమాని. ఆయనకి సిటీలో వివిధ ప్రదేశాల్లో 4-5 బట్టల కొట్లున్నాయి. బియ్యం కొనుగోలు అమ్మకం వ్యాపారం కూడా ఉంది. వెండి బంగారం షాపుల్లో షేర్లున్నాయి. ఇది కాక వడ్డీ వ్యాపారం ఉంది అంటారు. ఆయన గురించి అందరూ రకరకాలుగా చెబుతూ ఉంటారు. ఆయన ఇప్పుడు వెలగబెడుతున్న ఈ దజ్జాల వెనుక కొన్ని కుటుంబాలు నిశ్శబ్దంగా నాశనమైన చరిత్ర ఉందంటారు. ఏం చేస్తేనే, ఎలా సంపాదిస్తేనే 10 చేతులతో ఆర్జించాడు. ఐశ్వర్యం అనే నీడలో అంతస్తు అనే నవరత్న ఖచిత సింహాసనం వేసి కొడుకుని అపురూపంగా అక్కడ కూర్చోపెట్టాడు. అలాంటి తండ్రిగల సుధాకర్ని చూసి ఎవ్వరికైనా ఒక క్షణం ఈర్ష్యతో గుండె రెపరెపలాడక మానదు. రమేష్ సుధాకర్ని దూరం నుంచి 1-2 సార్లు చూశాడు. కాస్త మంచి శరీరఛాయ మినహాయిస్తే అతనిలో ఇంకే ప్రత్యేకత లేదు. 1000 పడగల ఆదిశేషువుల తండ్రి నీడే లేకపోతే అతను అందరిలాంటి వాడే. అయితే మాత్రమే సుధాకర్ మా కాలేజీలో చదువుకుంటున్నాడు. సుధాకర్ నిన్న మేము వెళ్ళిన సినిమాకు వచ్చాడు. సుధాకర్ మొన్న క్రికెట్ మ్యాచ్లో మేము కూర్చున్న వరుసలోనే కూర్చున్నాడు అంటూ అతని దర్శనమే మహాభాగ్యంగా చాలామంది చెప్పుకోవడం అతను అనేకసార్లు విన్నాడు. అష్టైశ్వర్యాలతో తొలతూగుతున్న అతన్ని కాదని హేమ ఏమీ లేని తనను స్వీకరించినందుకు ఓ చెంప ఎంతో సంతోషంగా ఉన్నా, మరోపక్క ఇంత ఆధిక్యతకు నేను అర్హుణ్ణేనా అన్నట్లు అతనికి చెప్పలేనంత గాభరాగా కూడా ఉంది. కన్నె వయసులో ఉన్న ఏ ఆడపిల్లైనా సుందర స్వప్నంగా కావాలని కలలు కన్నే రాజకుమారుడు లాంటి సుధాకర్ని కాదన్న హేమను ఏమనుకోవాలి? ఇది మూర్ఖత్వమా, లేక అమాయకత్వమా, లేక ప్రపంచం అంటే ఏమిటో ఎరుగని పసితనమా? అతనికి హఠాత్తుగా భయం వేసింది. ఒకవేళ జగదాంబగారి మాటలే నిజం కావు కదా? 4 రోజులు గడవగానే ఉన్న భ్రమలేవో తొలగిపోయి యథార్థం భరించలేక ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నాన్రా భగవంతుడా అని బాధపడదు కదా? అతని చిత్తశాంతి ఒక్కమారుగా అస్తవ్యస్తమైంది. ఆ గదిలో ఇంకొక క్షణం నిలబడలేనట్లుగా, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నట్లుగా ఫీల్ అయ్యాడు. వెంటనే అలవాటుగా సిగరెట్ కోసం జేబులు తడుముకున్నాడు. పెట్టె ఖాళీగా కనిపించింది. హేమ, నేను ఇప్పుడే వస్తాను. ఈ లోపల నువ్వు మొహం కడుక్కుని జడ వేసుకుంటే వేసుకో. లోపల వంటగదిలో బకెట్లో నీళ్లున్నాయి. ఇదిగో టవలు, సబ్బు అక్కడే ఉంది అనేసి మరో మాటకి అవకాశం లేకుండా బయటకు వచ్చేశాడు. ఆ వీధి చివర ఉన్న కిళ్ళీ షాపులో సిగరెట్ పెట్టి కొనుక్కున్నాడు. కానీ వెంటనే ఇంటికి తిరిగి రాలేదు. పేపర్ చూస్తున్న నెపంతో అక్కడే కొద్దిసేపు నిలబడ్డాడు. ఎంత వద్దనుకున్నా సుధాకర్ విషయం అతనికి పదే పదే గుర్తుకొస్తుంది. ఇంకో సంబంధం అని హేమ చెబుతుంటే ఇంకెవరో అనుకున్నాడు. శేషగిరికి చెప్పకుండా హేమని పెళ్లి చేసుకోవడం ఎంతవరకు సబబు అనే తికమకలో ఉన్న అతను హేమని ఆ సంబంధం గురించి ఎవరు వాళ్ళు అనే వివరాలు అడగని మాట నిజమే. ఎంత విచిత్రం! సుధాకర్ విషయం ముందుగా తెలిసి ఉంటే తను హేమను చేసుకునేవాడా? అప్పుడంత ధైర్యం ఉండేదా? అయినా హేమకి సుధాకర్కి ఎలా పరిచయం? కోటికి పడగలెత్తబోతున్న ఫణిభూషణ్ రావు గారితో శేషగిరి తనంతట తాను వెళ్ళి మా చెల్లెల్ని మీ అబ్బాయికి చేసుకోండి అని అడిగే మాట అసంభవం. ఫణిభూషణ్ రావు గారు అడుగడుక్కి అణువణువున తన దర్జా, హోదా, అంతస్తు తూకం వేసుకునే మనిషి. అంతస్తు విషయానికి వస్తే శేషగిరి ఆయన చుట్టుపక్కల ఎక్కడా మైలు దూరంలో కూడా నిలబడగలిగే తాహతు లేని మనిషి.
ఇదేదో తప్పకుండా సుధాకర్ ఇష్టం మీద జరిగిన ప్రస్తావనే అయి ఉండాలి. రమేష్ మనసు ఈర్ష్యతో భగభగలాడింది. ప్రపంచంలో ఎంతమంది ఆడపిల్లలు లేరు? సుధాకర్కి హేమే కావాల్సొచ్చిందా? ఒక గంట క్రితం హేమను భార్యగా పొందాను అని వస్తున్న గర్వం, ఆనందం అతని మనసు నుంచి మెల్లగా హరించుకుపోసాగాయి. రమేష్ గదికి తిరిగొచ్చేసరికి బయట గుమ్మం పక్కన క్రీనీడలో ఎవరో కూర్చుని కనిపించారు. ఎవరది? అన్నాడతను. నేను బాబు, రావులమ్మని అంటూ స్థూలంగా ఉన్న ఆ ఆకారం లేచి ముందుకొచ్చింది. నువ్వా? ఏమిటిప్పుడొచ్చావు? ఏటి బాబు, ఈరోజు మీ పెళ్ళని, సాయంత్రానికి పెళ్లి కూతురు వస్తుందని చెప్పారుగా? రావులమ్మ కంఠం నిష్ఠూరంగా ధ్వనించింది. వచ్చిందిగా, లోపల గదిలో ఉంది, నువ్వు చూడలేదా? రావులమ్మ చూడలేదన్నట్లు తల తిప్పింది. అయితే రా చూపిస్తాను అంటూ లోపలికి దారి తీశాడు. అప్పటికి ముఖం కడుకుని జడవేసుకోవడం పూర్తయిన హేమ పుస్తకం చూస్తూ కుర్చీలో కూర్చుని ఉంది. అదిగో పెళ్లి కూతురు అన్న రమేష్ హేమతో, హేమ, రాములమ్మ అని మన పని మనిషి అంటూ పరిచయం చేశాడు. హేమ నవ్వు ముఖంతో పలకరింపుగా చూసింది. కాని రాములమ్మ నవ్వలేదు. అప్పుడే ముఖం కడుక్కున్న హేమ ముఖాన్ని, బోసిగా ఉన్న తెల్లటి మెడని తేరిపార చూసింది. ఆ వెంటనే నవ్వేస్తూ, సాల్లెండయ్యా మీ పరాసికాలు, ఈ అమ్మ పెళ్లి కూతురేమీ కాదు, నాకు తెలియదేటి అంది. హేమ, రమేష్ అప్రయత్నంగా ముఖాలు చూసుకున్నారు. పెళ్ళయిందట. నేనేం పిచ్చిదాన్ని అనుకున్నారా నమ్మేందుకు? పెళ్ళైతే ముఖాన బొట్టేది, కాళ్ళకు పారాణి ఎక్కడ, మెళ్ళో పసుపుతాడు ముడేయకుండానే పెళ్లి చేసుకున్నావు నువ్వు? రమేష్ని డబాయం చేసిన రాములమ్మ హేమ వైపు తిరిగింది. కాస్త అణకువగానే ఉన్న కంఠంతో, చూడండమ్మా, ఎప్పుడూ పెళ్లి కూతురు తెస్తాను అని ఒకటే పరాసికాలు. ఈ దినం ఎంత గట్టిగా చెప్పాడంటే నేను నిజమేనేమో అని బెమ్మపడిపోయాను. మా అమ్మోరి గుళ్ళో పూజ అయితే ఇన్ని పూలిద్దామని తెచ్చాను. అయినా నాకు తెలీదా ఈ బాబు పెళ్లి చేసుకోవడం, ఆ సుందరం బాబు పెళ్ళాన్ని కాపురానికి తీసుకురావడం రెండూ ఈ జన్మలో జరగవు. ఈ దొరబాబులంతా ఇంతే, బాగా సంపాదించి ఒక్కళ్ళు జలసాగా తినటం అలవాటు పడ్డారు. పెళ్ళంటే వీళ్ళకి హడలనుకో. వస్తా. వచ్చిన పని అయిపోయినట్లుగా వెళ్ళిపోబోయిన రాములమ్మ ఏమనుకుందో ఏమో. చేతిలో ఉన్న పూల పొట్లం హేమ చేతుల్లో పెట్టి, దేవుడు పూలు తీసుకోమ్మా అనేసి వెళ్ళిపోయింది. హేమ ముఖం భూమిలోకి దించుకుపోతున్నట్లుగా కిందకి వాలిపోయింది. క్షణంసేపు నిరుత్తరుడైనట్టుగా నిలబడ్డ రమేష్ చటుక్కున ఏదో గుర్తుకొచ్చిన వాడిలా పెట్టె దగ్గరకు వెళ్లి మూత తీసి దానిలో పెట్టిన ఒక కాగితం పొట్లం విప్పాడు. అందులో పసుపు తాడికి జంటగా కూర్చి ఉన్న మంగళసూత్రాలున్నాయి. రమేష్కి ప్రత్యేకంగా వీటి మీద నమ్మకం లాంటిదేమీ లేదు. కానీ రేపటి నుంచి తనతో కలిసి జీవితం గడపబోయే హేమకు పెళ్లైనట్లుగా ఈ చిహ్నాలు లేకపోతే ఇరుగు పొరుగు మరో రకంగా అనుకునే ప్రమాదం ఉందని భయపడి ముందుగానే ఇవి తీసుకున్నాడు. మధ్యాహ్నం అసలు అతను అనుకున్నది ఒకటైతే పూర్తిగా వేరుగా ఇంకొకటి జరిగింది. రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి హేమను సరాసరి తన గదికి తీసుకువచ్చి వీటిని ధరింపచేసి ఆ తర్వాత శేషగిరి దగ్గరకు వెళ్ళాలి అని అతను అనుకున్నాడు. కానీ హేమ ముందుగా తను ఒక్కతే వెళతానని హఠం చేయడంతో అతను ఆ గొడవలో అసలు ఈ సంగతే మర్చిపోయాడు. రమేష్ అవి పట్టుకుని హేమ దగ్గరకు వచ్చాడు. తలదించుకుని సాయంత్రం జరిగిన గొడవను మరోసారి జ్ఞప్తికి రాగా చివ్వున తన్నుకొస్తున్న కన్నీటి కెరటాన్ని నిగ్రహించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ కింద పెదవిని పంటితో నొక్కిపట్టి కూర్చుని ఉన్న హేమ హఠాత్తుగా తన గుండెల దగ్గర మంగళసూత్రాలు మెలమెలా మెరవడం చూసి ఉలిక్కిపడిన దానిలా తలెత్తి చూసింది. రమేష్ నిశ్శబ్దంగా హేమ మెడలో వాటిని ముడివేశాడు. తరువాత హేమ కూర్చున్న కుర్చీకి అభిముఖంగా కుడిమోకాలు కింద నుంచి కూర్చున్నాడు. అతను చేస్తున్నదేమిటో తెలియని హేమ చటుక్కున పాదాలు వెనక్కి లాక్కుంది. రమేష్ గుప్పిట తెరిచి చూపించాడు. అతని అరచేతిలో నాజూకుగా ఉన్న వెండి మట్టెలు మెరుస్తున్నాయి. హేమ ఈసారి అభ్యంతరం చెప్పలేదు. రమేష్ హేమ పాదాన్ని సున్నితంగా ఎత్తి తన మోకాల మీద ఆనించుకుని మట్టెల్ని తొడిగాడు. హేమ ఒక్క క్షణం తన దుఃఖం మర్చిపోయింది. అతను సుతారంగా అపురూపంగా చేస్తున్న ఈ పనిని ముగ్ధురాలైనట్లు చూడసాగింది. మట్టెలు తొడగడం పూర్తి చేసిన రమేష్ లేచాడు. తను లేస్తూ ఉండగానే హేమని కూడా జబ్బపట్టి కుర్చీలోంచి లేవదీశాడు. హేమ చేతుల్లో ఉన్న పువ్వులు తీసుకుని తలలో పెట్టి హేమను భుజాల పట్టి తనకి అభిముఖంగా తిప్పుకుంటూ, హేమ, నీ జీవితంలో ఇల్లు, పిల్లలు, సుఖం, దజ్జా వీటన్నిటితో పాటు మీ అన్నయ్య ప్రేమని కూడా తిరిగి సంపాదించి ఇచ్చే బాధ్యత నాది, సరేనా అన్నాడు. హేమ తల అతని గుండెలు కాంచింది. రమేష్, నాకేమిటో చాలా భయంగా ఉంది. ఆ పని మనిషి అన్నమాట నిజమే. నేను వదినికి అన్నయ్యకి తెలియకుండా దొంగతనంగా నీ గదికి పారిపోయి వచ్చినట్లుందే గాని
నిన్ను పెళ్లి చేసుకుని నీ భార్యగా వచ్చినట్లుగా నమ్మకం కలగడం లేదు. రమేష్ చేతులు హేమ భుజాన్ని పొదివి పట్టుకున్నాయి. నిశ్చల స్వరాన మృదు గంభీరంగా అన్నాడతను. దానికి కారణం ఏమిటో నేను చెప్పనా హేమ? మనకి పెళ్ళంటే తలంబ్రాలు, సన్నాయి వాయిద్యం, అర్థం అయినా కాకపోయినా పురోహితుడి మంత్రాలు, బంధువుల సందడి, కట్నాల కానుకల పేచి. ఈ తతంగానికి తరతరాలుగా అలవాటు పడి జీర్ణించుకుపోయిన మన మనస్తత్వం మనది. 100కి 90 మంది డబ్బు లేకపోతే అప్పు చేసైనా ఈ తతంగం జరిపించి తరువాత ఎన్ని బాధలైనా పడతారు గాని చేయకుండా మాత్రం ఊరుకోరు. రాను రాను ఈ పెళ్లి ముచ్చట మోయలేని భారంగా తయారవుతున్నా ఎవ్వరూ మారరు. ఎందుకంటే మన వాళ్లల్లో 100కి 90 మందికి కొత్త మార్గం తొక్కాలంటే హడలు. మనం వేరు హేమ, మనది కొత్త రకం. పెళ్లి అనే దానికి వధూవరుల మనసుల కలయిక ప్రాధాన్యంగా ఉండాలి కానీ వేడుకలకి ఆడంబరాలకి అవకాశం కాకూడదు. మనం చిన్నపిల్లలం కాదు, పెద్దలు. వాళ్ళు మారలేకపోతే మారి చూపించవలసిన బాధ్యత మన మీద ఉంది. మనకేం కావాలో మనం స్పష్టంగా తెలుసుకునే విచక్షణ జ్ఞానం, దాన్ని ఖచ్చితంగా అమలుపరుచుకునే సాహసం మనం అలవరుచుకోవాలి. ఈరోజు కొంతమంది పాతవాళ్లు మనల్ని వెక్కిరించినా, హేళన చేసినా ముందు ముందు కొంతమంది కొత్త వాళ్ళు మనల్ని అభినందించక మెచ్చుకోక మానరు. హేమ తలెత్తి సంభ్రమంగా అతని వైపు చూడసాగింది. అతని మాటలు సగం అర్థం అయ్యి అవనట్టుగా ఉన్నాయి. తను ఆవేశంలో మాట్లాడుతున్నాను అని గుర్తించి రమేష్ వెంటనే అన్నాడు, సారీ హేమ, ట్యూషన్లు చెప్పే అలవాటు కదా, ఏ విషయం కదిపినా అలా ప్రవాహంలా వచ్చేస్తాయి మాటలు. అంతవరకు ఎంతో సీరియస్గా ఉన్న అతని కళ్ళు హఠాత్తుగా చిలిపిగా మారాయి. హేమ గుండెల మీద మెరుస్తున్న మంగళసూత్రాన్ని చేతిలోకి తీసుకుంటూ, నాకిప్పుడు ఎలా అనిపిస్తున్నాయో చెప్పనా హేమ? నా హృదయం కూడా తెచ్చి నీ హృదయంతో కలిపి విధి అనే ఈ తాడికి ముడేశాను. ఇక నుంచి మంచైనా చెడైనా ఇద్దరం ఇలా కలిసి భరించాలి, తెలిసిందా అన్నాడు. హేమ తెలిసిందన్నట్టుగా తల ఊపింది. ఆ రాత్రి ఇద్దరికీ పెళ్లి అయినా కానట్లుగా ఉన్న సంకోచంతో హేమకు సిగ్గు, అతనికేదో చెప్పలేని మొహమాటం, మళ్ళీ ఒకరి పట్ల ఒకరికి అంతులేని ఆకర్షణ, ఇలా రకరకాల మేలుభావాల కలయికతో ఇద్దరి జీవితాల్లోనూ ఎన్నడూ మరువలేనంత మధురమైన మొదటి రాత్రి అయింది. సరిగ్గా 15 రోజుల తరువాత 3 గంటల వేళ హేమ పోస్ట్లో అప్పుడే వచ్చిన ఉత్తరాన్ని ఆతృతగా చదువుకుంటుంది. అది రంగనాయకి రాసిన ఉత్తరం. అందులో ఇలా ఉంది, హేమ, నీకు నా మనఃపూర్వకమైన ఆశీస్సులు. నువ్వు రాసిన ఉత్తరం అందింది. నువ్వు కోరినట్లుగానే అతి శాంతంగా 1కి 10 సార్లు చదివాను. హేమ, మీ అన్నయ్య నేను నిన్ను చూడడం గాని మధుని పంపడం గాని చేయటానికి వీల్లేదని శాసించారు. మధు మీద వేయకూడని ఒట్టు వేశారు. ఒకవేళ నేను ఆ ఒట్టును కూడా లక్ష్య పెట్టను అని అనుకున్నారో ఏమో. నిన్ను నా దగ్గరకు రానివ్వడం గాని, నేను సంగతులు తెలుసుకోవడానికి ప్రయత్నించటం గాని చేసినట్టు తెలిసిన మరుక్షణంలో తను ఈ ఇంట్లో ఉండనని, జన్మలో ఇంకా నా ముఖం చూడనని ఖచ్చితంగా చెప్పేశారు. లేకపోతే నేను ఎన్నాళ్ళు నిన్ను చూడకుండా ఉండగలనా హేమ? నువ్వు ఒక్క చిన్న మాట నా చెవిని వేసి ఉంటే ఎంత బాగుండేది. మాకు నలుగురిలోనూ ఈ నగుబాటు తప్పేది. మీ అన్నయ్యకి నీ మీద ఇంత కోపం వచ్చుండేది కాదు. నేను నిన్ను కన్నబిడ్డలా పెంచి పెద్ద చేశాను, స్నేహితురాలిగా చనువిచ్చాను. అయినా నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు, నన్ను నమ్మలేదు. మీ అన్నయ్యలా నేను కూడా నీ దారికి అడ్డొస్తాను అని భయపడ్డావు. ఆ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా నీ సంగతే మర్చిపోవాలి అన్నంత ఆగ్రహం కలుగుతుంది. కానీ అది క్షణికం మాత్రమే. మళ్ళీ వెంటనే కొత్త సంసారం, కొత్త చోటు, ఎలా ఉన్నావో, ఏం చేస్తున్నావో అని ప్రాణం రెపరెపలాడుతూనే ఉంది. ఫణిభూషణ్ రావు గారితో నీ సంబంధం చెడిపోయినందుకు మీ అన్నయ్య ఈ ఊళ్ళో తలెత్తుకుని తిరగలేరట. అందుకని ఈ ఊరు నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. నీకు తెలుసుగా, ఇందుపల్లె రైతులు చాలా కాలం నుంచి మీ అన్నయ్యను అక్కడికొచ్చి ఎలిమెంటరీ స్కూల్ లాంటిది పెట్టమని గొడవ చేస్తున్న సంగతి. బహుశా మేము 2-3 రోజుల్లో ఆ ఊరు వెళ్ళిపోతాం. మీ అన్నయ్యను ఈ ప్రయత్నం నుంచి విరమింప చేయడానికి నేను చేయని ప్రయత్నం అంటూ లేదు. రాక్షసిలా దెబ్బలాడాను. నాకు తెలిసిన అందరి చేత ఎన్నో విధాలా చెప్పించి చూశాను. అయినా ఆయన వినలేదు. ఆఖరి అస్త్రంగా నేను కన్నీళ్లతో, మనకున్నది ఒక్కగానొక్క పిల్లాడు, వాడి చదువు పాడైపోతుందేమో అనైనా చూడరేం మీరు అంటే, దానికి నీకు ఇష్టం లేకపోతే నువ్వు రావద్దు, నీ కొడుకుని తీసుకుని మీ అమ్మ దగ్గరే ఉండు, నాకేమీ అభ్యంతరం లేదు అనేశారు. ఏం చెప్పను హేమ, ఇంకో విషయమైతే నేను నిజంగా అలాగే చేసుండేదాన్ని. కానీ ఇప్పుడు ఈయన అసలే తిక్కలో ఉన్నారు. నేను కూడా పట్టుదల చూపిస్తే మీ చిన్నన్నయ్యలాగే అసలు సంసారమే వదిలేసి ఏ దేశాలో పట్టుకుని వెళ్ళేటట్టున్నారు. మీ చిన్నొదిన పుట్టింట్లో పడుతున్న అవస్థ చూస్తే ఎంత పట్టుదల వచ్చినా సరే భర్తకి భార్య దూరం కాకూడదు అనిపిస్తుంది.
అందుకని నా సంసారం కోసం తాత్కాలికంగా మధు భవిష్యత్తు తప్పనిసరిగా గాలికి వదిలేయాల్సి వస్తుంది. సుశీలమ్మ గారు మధుని పోనీ మీ అమ్మగారి దగ్గర ఉంచకూడదా అని నన్ను మందలిస్తున్నారు. కానీ మా అమ్మ సంగతి నీకు తెలుసుగా. ఆవిడ 10 ఏళ్ల పాపరాజు. ఈరోజు శ్రీశైలం యాత్ర అంటుంది, రేపు గోదావరి పుష్కరాలంటుంది. అట్లా ఎక్కడికి పడితే అక్కడికి తిరిగే స్వతంత్రం కోసమే కదా. ఒక్క పిల్లలను కూడా చూడకుండా, నా దగ్గర కూడా ఉండకుండా విడిగా గది తీసుకుని ఉంటుంది. అయినా సంసార బంధాలన్నీ తెంపుకుని ఎంతసేపు యాత్రలు, పూజలు, ఉపవాసాలు చేసే ఆవిడ దగ్గర వీడిని ఉంచి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అంతేకాదు, ముందు చదువు మాట ఎలా ఉన్నా ఆవిడ చేసే అతిగారాబంతో వీడు కొరకరాని కొయ్యగా అవుతాడేమో అన్న భయం కూడా నాకుంది. అందుకే వాణ్ణి నా వెంటే తీసుకువెళ్తున్నాను. హేమ, మనం ఎప్పట్లో కలుసుకోకపోవచ్చు. నువ్వు మీ అన్నయ్య అప్పుల పాలు కాకూడదని నీ పెళ్లి విషయంలో స్వతంత్రించిన సునిశ్చితమైన బుద్ధితో రమేష్ని ఎన్నుకుని మంచి పని చేశావు. రమేష్ యోగ్యుడు, బుద్ధిమంతుడు. అతనికి ఎవరినైనా బుద్ధిమంతురాలైన పిల్లని చూసి వివాహం చేయాలని నేను మనసులో అప్పుడప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని. బహుశా భగవంతుడు ఈ ప్రపంచంలో నీకంటే బుద్ధిమంతులెవ్వరూ లేరన్నట్లుగానే మరో రకంగా నా కోరిక తీర్చాడు. రమేష్ నీడలో నీ జీవితం సుఖ సంతోషంతో వెల్లివిరియాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. నీ బట్టలు, అల్లిక సూదులు, రంగుదారాలు, బుద్ధుడి బొమ్మ అన్నీ ఒక పెట్టెలో పెట్టి సుశీలమ్మ గారికి ఇచ్చి వెళ్తున్నాను. నీకు వీలైనప్పుడు ఎప్పుడైనా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆ పెట్టి తీసుకో. నీకేదైనా అవసరం వచ్చి సాయం అడిగితే తప్పకుండా చేసేలా ఆవిడ దగ్గర వాగ్దానం తీసుకుని నేను వెళ్తున్నాను. నీకేదైనా కావాల్సి వస్తే సంకోచించకుండా వెళ్ళి ఆవిడని అడుగు. హేమ, ఈ విషయం నీకు నాకు బాధ కలిగించినా చెప్పక తప్పదు. నాకు ఇంకా ఉత్తరాలు రాయడానికి ప్రయత్నించకు. దేనికైనా కాలమే మందు. కొద్ది రోజులు గడిపితే మీ అన్నయ్య శాంతపడొచ్చు. ఉత్తరం ముగించే ముందు ఇంకొకటి కూడా గట్టిగా చెబుతున్నాను. రమేష్ని నువ్వు వివాహం చేసుకోవడం నేరం కాదు. హాయిగా తలెత్తుకుని తిరుగు. మా అమ్మ లాంటి వాళ్ళు ఎవరైనా ఎదురై సూటీపోటీగా మాటలంటే వాళ్లకు జవాబు చెప్పి ఘర్షణలోకి మాత్రం దిగకు. ఇదొక్కటే నేను గట్టిగా కోరుకుంటున్నాను. హేమ, మీ అన్నయ్య నీకు సంబంధాలు చూస్తుంటే ఈ ఊళ్ళోనే చూడమని నేను ఎంతో కోరాను. నీకు తెలిసిన విషయమే అది. ఊళ్ళోనే అయితే ముచ్చటగా నీ సంసారం కళ్ళారా చూసుకోవచ్చు అని భ్రమపడ్డాను. చీటికి మాటికి వస్తూ పోతూ ఉంటావని, మాకు దూరం కాకూడదని ఆశించాను. కానీ నేనే ఇలా దూరం వెళ్ళిపోవాల్సి వస్తుంది అని అనుకోలేదు. మాటి మాటికి నీ అలకలు, మీ అన్నయ్యతో నువ్వు కోరింది చెప్పలేదన్న సాధింపులు, మళ్ళీ నాకు ఎక్కడ కోపం వచ్చిందో అని నీ బ్రతిమలాటలు, ఇవన్నీ హఠాత్తుగా మంత్రిచ్చినట్లుగా మాయమై ఆగిపోవడంతో నాకు ఎలాగో ఉంది. నా ఇంట్లో సందడంతా నీ వెంటే మూటకట్టుకుని వెళ్ళిపోయావు హేమ. రెక్కలు వచ్చిన పిట్ట ఎగిరిపోతే చిన్నబోయిన గూడులా ఉంది మా ఇల్లు. ఇప్పుడు ఆగ్రహంతో తాగిన కోతిలా చిందులేస్తున్నారు గాని 2 రోజులు ఆగితే మీ అన్నయ్య నీకోసం బెంగపడతారన్న భయం కూడా నన్ను పీడిస్తూనే ఉంది. మధుని గురించి ఇంకా చెప్పనవసరమే లేదు. వాడిని నీ దగ్గరకు రాకుండా చేయడానికి, నిన్ను మరిపించడానికి నాకు ఒక్కటే సూత్రం తోచింది. ఎంతో ప్రేమగా పెంచిన మమ్మల్ని నువ్వు పెళ్లి చేసుకుని పారిపోయి చాలా బాధ పెట్టావని నూరిపోస్తున్నాను. చేసిన పాపం చెబితే పోతుందంటారు కాబట్టి వాడు లేత మనసులో నేను నూరిపోస్తున్న ఈ విషయం గురించి నీకు చెప్పేస్తున్నాను. హేమ, మీ అన్నయ్య స్థితిమంతుడైన సుధాకర్కి ఇచ్చి పెళ్లి చేసి నిన్ను ఏ అందలం ఎక్కించాలని ఒబలాటపడి ఆశాభంగం చెంది బాధపడుతున్నారో ఆ అందలం కాలం కలిసొచ్చి అదృష్టం వరించి రమేష్ నీకు అందివ్వాలి అని మనసారా ఆశీర్వదిస్తున్నాను. రమేష్ని అడిగానని చెప్పు. అతని మీద నాకు ఎలాంటి కోపము లేదన్నానని కూడా చెప్పు. మీ ఇద్దరికీ నా ఆశీస్సులు. మనం మళ్ళీ కలుసుకుంటాం అన్న గాఢమైన నమ్మకంతో దూరమవుతున్న మీ పెద్దొదిన రంగనాయకి. ఉత్తరం చదువుతూ ఉండగా మెల్లగా కళ్ళల్లోకి నిండుకు వచ్చిన నీటిని హేమ చెయ్యెత్తి తుడుచుకునే లోపల జారి టప్పుమని ఆ కాగితం మీద పడ్డాయి.